సాగునీటి కోసం కృష్ణా డెల్టా రైతాంగం రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెదపాడు మండలం కొత్తూరు, పెదపాడు, దెందులూరు, ఏలూరు మండలాలు కృష్ణా డెల్టా రైతులు, కౌలు రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. సాగునీరు ఇచ్చి పంటలు సాగు చేసుకునే అవకాశం కల్పించాలంటూ నినాదాలు చేశారు. రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా పరిధిలోని కృష్ణా డెల్టా ఆయకట్టు భూములకు గోదావరి జలాలు అందించే అవకాశం ఉన్నా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేయడం తగదని విమర్శించారు. కృష్ణా డెల్టా ఆయకట్టు భూములకు గోదావరి జలాలు అందించాలని డిమాండ్ చేశారు. గోదావరి ప్రధాన కాలువకు అదనపు జలాలు విడుదల చేసి పొనంగి పుంత కాలువ ద్వారా ఏలూరు రూరల్ మండలం కృష్ణా డెల్టాకు 10,000 ఎకరాలకు, పెదపాడు మండలం ఆయకట్టు భూములకు తూర్పు లాకుల వద్ద మోటార్లు పెట్టి తోడి సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దెందులూరు మండలం సీతంపేట ఛానల్ కు గోదావరి జలాలు మళ్లించాలని కోరారు. రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇవాళ కృష్ణా డెల్టాకి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పెదపాడు మండలం కొత్తూరు దగ్గర రైతులందరూ కూడా, కౌలు రైతులు, పేద రైతులందరూ కూడా పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఏలూరు, పెదపాడు, దెందులూరు మండలానికి సంబంధించిన రైతులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఏలూరు జిల్లా పరిధిలో, దెందులూరు, ఏలూరు నియోజకవర్గం పరిధిలో 58,000 ఎకరాల కృష్ణా డెల్టా ఆయకట్టు ఉన్నది. అయితే ఈ కృష్ణా డెల్టా ఆయకట్టుకి ఈరోజు నీళ్లు రావడం లేదు, మీరు వరి పంట వేయొద్దని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. వాస్తవంగా మొదట నీళ్లు వదిలేరు, వర్షాలు పడినాయి, రైతులందరూ కూడా నారుమళ్ళు పోసుకున్నారు. నాట్లేసే సమయానికి నీళ్లు లేవని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు నీళ్లు ఉన్నాయి, గోదావరిలో నీళ్లు ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా ఈరోజు గోదావరి ప్రధాన కాలువ ద్వారా కృష్ణా డెల్టాకి సాగునీరు మళ్లించే అవకాశం ఉన్నది. అయితే కృష్ణా గోదావరి కాలువలు ఆధునీకరణ చేయకపోవడం వల్ల నీళ్లు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. అంటే ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి ఇవాళ రైతులు బలి కావాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గోదావరి ప్రధాన కాలువ ద్వారా 7,000కు పైగా క్యూసెక్కులు అదపు నీటిని విడుదల చేస్తే కృష్ణా డెల్టాకు కూడా నీళ్లు ఇవ్వచ్చు. గతంలో కృష్ణా జిల్లాలోని తేలపురల వరకు గోదావరి జలాలు అందించిన పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా పోనంగి పుంత కాలువ ద్వారా గోదావరి జలాలను ఏలూరు మండలంలో 10,000 ఎకరాలకు అందిస్తామని చెప్పేసి పోనంగి పుంత కాలువ వేరు. మరి పోనంగి పుంత కాలువ ద్వారా మీరు గోదావరి జలాలు ఎందుకు అందించలేకపోతా ఉన్నారు? ఇవాళ నాట్లేసుకునే సమయంలో నీళ్లు లేక, దమ్ములు చేసుకునే పరిస్థితి లేక, పంట సాగు చేయాలో మానాలో అర్థం కాక కౌలు రైతులు, పేద రైతులు ఇవాళ దిక్కుతోస స్థితులు అల్లాడిపోతా ఉన్నారు. ఒకవైపు శ్రీశైలానికి నీళ్లు వస్తూ ఉన్నాయి, సాగర్కి నీళ్లు వస్తూ ఉన్నాయి, పులిచింతల్లో నీళ్లున్నాయి, ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లున్నాయి. పట్టిసీమ కాలువ ద్వారా ఎప్పటికి 20 టీఎంసీల వాటర్ని కృష్ణానదికి మళ్లించిన పరిస్థితి ఉన్నది. అయినా సరే కృష్ణా డెల్టా ఎడారిగా ఎందుకుందో దానికి సమాధానం ఈ ప్రభుత్వం చెప్పాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంతే ఈరోజు 100 టీఎంసీలు ఇవాళ గోదావరి జలాలు సముద్ర పాలవుతా ఉన్నాయి. మరి అట్లాంటి నీళ్లు ఎందుకు అందించలేకపోతా ఉన్నారు? కృష్ణా డెల్టాలో వరి సాగుకి ఎందుకు అవకాశం కలిగించలేకపోతా ఉన్నారు? కృష్ణా డెల్టాలో ఒకే ఒక పంట ఖరీఫ్లోనే వరి సాగు చేస్తారు, రెండో పంటకు అపరాలు సాగు చేస్తారు. ఇవాళ ఖరీఫ్లోను, రబీలో కూడా మీరు అపరాలు సాగు చేసుకోండి అని చెప్పేసి అంటున్నారు. ఇది చాలా అన్యాయం చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ ఉపాధి కోల్పోయి కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు ఇప్పటికే సుదూర ప్రాంతాలకి పనులకు వెళ్తా ఉన్నారు. భవిష్యత్తులో కృష్ణా డెల్టా ఎడారిగా మారిపోతే ఇవాళ వలసలు పోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి కృష్ణా డెల్టాకు సంబంధించి గోదావరి జలాలు అందించే అవకాశం ఉంది. కాబట్టి మీరు కృష్ణా నుంచి నీళ్లు అందించలేకపోతే పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి వెళ్తున్న, ప్రకాశం బ్యారేజీకి వెళ్తున్న నీళ్ళని కృష్ణా డెల్టాకి ఎందుకు మళ్లించలేకపోతా ఉన్నారు? దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కృష్ణా డెల్టాని ఎడారిగా, బీడు భూములుగా మార్చకుండా ఇవాళ కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకి నీళ్లు అందించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు సాగునీరు అందించి పంటలు సాగు చేసుకునే అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున, కృష్ణా డెల్టా రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే ఎకరానికి 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు రైతులు పెట్టుబడి పెట్టారు, అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు. మరి అప్పులు ఎట్లా తీర్చాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, నీళ్లు ఇవ్వాలి. ఇవాళ నీళ్లు ఇవ్వలేకపోతే ఇవాళ ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ఆ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అయినా సరే మీరు నీళ్ళు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలి, కౌలు రైతుల్ని, పేద రైతులను ఆదుకోవాలి. లేకపోతే కృష్ణా డెల్టా రైతుల పోరాటం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.